నా పేరు జి అజయ్ కుమార్. నేను సెంటినీ హాస్పిటల్లో సీనియర్ యూరాలజిస్ట్. ముఖ్యంగా ఇవాళ మనం పిల్లల్లో బెడ్ వెట్టింగ్ అనే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. బెడ్ వెట్టింగ్ అనేది ఏంటంటే ఇదేదో పెద్ద ఒక రోగమే కాదు. సో చాలా మంది ఏంటంటే బెడ్ వెట్టింగ్ అసలు యాక్చువల్ నెగ్లెక్ట్ చేసేస్తాం. పిల్లలు ఏంటంటే రాత్రి పక్క తరగడం అనేది నార్మల్లీ టాయిలెట్ ట్రైన్ అంటే యూజువల్లీ అరౌండ్ మనకి 1.5 to 2 years తర్వాత టాయిలెట్ ట్రైనింగ్ చేస్తాం. సో ఈ టాయిలెట్ ట్రైనింగ్ జరిగిన తర్వాత ఏంటంటే పిల్లలు నైట్ పడుకున్న తర్వాత యూజువల్లీ బెడ్ వెట్టింగ్ చేయరు అనమాట. సో కొంతమంది ఏంటంటే పిల్లలు 3 years తర్వాత యూజువల్లీ ఒక్కోసారి అటెండ్ అవుతారు, బట్ 3 years తర్వాత యూజువల్లీ బెడ్ వెట్టింగ్ అనేది చేయకూడదు పిల్లలు. సో 3 years తర్వాత కూడా ఈ టాయిలెట్ ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా మనకి బెడ్ వెట్టింగ్ అనే సమస్య వచ్చినప్పుడు పేరెంట్స్ అంటే పిల్లలు యూజువల్లీ గ్రాండ్ పేరెంట్స్ తో కానీ తల్లిదండ్రులతో కానీ పడుకుంటం జరుగుతుంది. సో అదేంటంటే నలుగురికి షేర్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా అనిపించి వాళ్ళు షేర్ చేయరు. సో దానివల్ల అదే ప్రాబ్లమ్ తో వాళ్ళు పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతారు. ఈ బెడ్ వెట్టింగ్ అనేది ఎందుకు వస్తుందంటే యూజువల్లీ మన బాడీలో ఒక చిన్న హార్మోన్ వాసోప్రెసిన్ అనే హార్మోన్ యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. సో యాక్టివ్ ఫామ్ లో ఉన్నందువల్ల మనం నైట్ పడుకున్నప్పుడు మన బ్లాడర్ కి సిగ్నల్ రాదనమాట. బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ రాదు కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే నైట్ పడుకోగానే సుమారుగా 9 కానీ 10 కానీ పడుకున్న తర్వాత వాళ్ళు ఒక 3 hours 2.5 3 or 4 hours లోపు వాళ్ళకి సిగ్నల్ వెళ్ళడం వల్ల బ్లాడర్ కొట్టుకుని బెడ్ వెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. సో మనం ఈ బెడ్ వెట్టింగ్ అనే ప్రాబ్లమ్ ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు కానీ అది ఈ హార్మోన్ యాక్టివేషన్ అవడానికి దానికి కొన్ని సూచనలు ఇస్తాం. అంటే నైట్ పడుకున్న తర్వాత వాళ్ళు ఒక 3 hours కి అలా లేపడానికి మనం చెప్తాం. సో ఆ 3 hours లో లేవటం వల్ల ఏమవుతుందంటే మనకి స్లోగా ఈ హార్మోన్ అనేది యాక్టివేషన్ ఫామ్ లోకి వెళ్తుంది. సో అప్పటికి ఈ టాయిలెట్ ట్రైనింగ్ మనం చేసిన తర్వాత కూడా ఈ రోగం తగ్గినప్పుడు కంపల్సరీ ఒక డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడటం లేదనేది కూడా దాని గురించి చూసుకోవాలి.